కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. సూర్యకాంతం చేతిలో ఒక పెద్ద సూట్ కేస్ పట్టుకుని డాన్స్ వేసుకుంటూ ఇంట్లోకొస్తుంది. రామారావు పేపర్ చదువుతూ ఉంటాడు. రాజేష్, మోహన్, చాందిని, కోమలి అందరూ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. యావండి, చూడండి, సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి నడిసొచ్చింది. ఇందులో 5 లక్షల రూపాయలున్నాయి. 5 లక్షలా? ఏంటి కాంతం, ఎక్కడైనా బ్యాంక్కి కన్నం వేసావా ఏంటి? మనకు కిరాణా కొట్టైనా లేదు. ఎన్ని డబ్బులక్కడి? బ్యాంక్ కాదు, నా బ్రెయిన్ వాడాను. మన ఊర్లో ఒక పెద్ద సినిమా షూటింగ్ జరుగుతుంది కదా, వాళ్ళకే మన ఇల్లు బాగా నచ్చిందట. నెల రోజుల పాటు మన ఇల్లు అద్దెకిస్తే ఈ 5 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారు. మేనేజర్ డబ్బులు ఇచ్చి రేపు ఉదయం షూటింగ్ సామాన్లతో వస్తామని చెప్పాడు. మనం వెంటనే ఇల్లు ఖాళీ చెయ్యాలి. ఇల్లు ఖాళీ చేయాలా? మరి మనం ఎక్కడుంటామమ్మా? 5 స్టార్ హోటల్లో ఏసీ రూమ్ ఏమైనా బుక్ చేసావా? నాకు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కావాలి సుమా. ఏంటి హోటలా? 5 లక్షల్లో 2 లక్షల రూపాయలు హోటల్కే పోతాయి. నేను బతుకుండగా ఆ పని జరగదు. మనూరు పులిమేరలో ఆ కొండ కింద పాత భైరవ గుహ ఉంది కదా, మా తాతల కాలం నాటి గుహ అది. ఎండాకాలం అక్కడ ఫుల్ ఏసీలాగా చల్లగా ఉంటుంది. నెల రోజులు మనం అక్కడే క్యాంపింగ్ చేస్తాం. ప్రకృతి ఒడిలో ఉచితంగా ఉండొచ్చు. ఏంటి, గుహలోనా? అమ్మో, ఆ గుహలో కరెంట్ ఉండదు. నా ల్యాప్టాప్కి ఛార్జింగ్ ఎట్లా? నా ఆఫీస్ మీటింగ్స్కి నేను అడవిలో చెట్ల మీద కూర్చొని అటెండ్ అవ్వాలా? నా మేనేజర్ నన్ను ఉద్యోగుల నుంచి పీకేస్తాడు. అమ్మా, నేను మనిషిని, అడవి పందిని కాదు. గుహలో నాకు వేడివేడి చికెన్ బిర్యానీ ఎలా వస్తుంది? ఆన్లైన్లో డెలివరీ వాడు గుహ అడ్రస్కి వస్తాడా? ఏమని లొకేషన్ పెట్టాలి? 3వ చెట్టు పక్కనున్న పెద్ద రాయి అని పెట్టాలా? నా వల్ల కాదమ్మా. యాయ్, ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని ఆ గుహ బయట చెట్టుకి కట్టేస్తాను, జాగ్రత్త. చాందిని, కోమలి, మీ ముగ్గులకి సర్ది చెప్పుకోండి. మన బట్టలో 2 కొండలు తీసుకొని గుహకు బయలుదేరండి. ఇక అది భైరవ గుహ. చాలా పెద్ద రాతి గుహ. మధ్యాహ్న సమయం. కుటుంబం మొత్తం మూటలు పట్టుకుని ఆ భారీ గుహలోకి ప్రవేశించారు. గుహలోపల చీకటిగా, పైన పెద్ద పెద్ద రాళ్లతో భయానకంగా ఉంటుంది. సిగ్నల్ కనీసం ఒక్క బార్ కూడా రావటం లేదు. నా మొబైల్ డబ్బా అయిపోయింది. రాజేష్ కడుపు పట్టుకుని అరుస్తూ, అమ్మా, నాకు ఆకలేస్తుందమ్మా. ఆ గుహలో రాజేష్ అరుపు భయంకరంగా రీసౌండ్ వస్తుంది. అమ్మా, అమ్మా, ఆకలి, ఆకలమ్మా. చూసావా కాంతం, నీ పిసినారితనం మనల్ని 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లి ఆది మానవుల్ని చేసింది. ఇంకొన్ని రోజులైతే మనం బట్టలు కూడా వదిలేసి ఆకులు కట్టుకుని గెంతులేయాల్సొచ్చుద్ది. ఏవండి, భయపడకండి, ఇది నేచురల్ రిసార్ట్. చాందిని, కోమలే, మీ మామయ్య గారు రాజేష్ ఆకలి అంటున్నారు. నా కడుపులో కూడా కాస్త ఎలకలు బరిగెడుతున్నాయి. వెంటనే ఏదైనా వంట చేసియండి. అత్తమ్మగారు, కరెంట్ లేదు, గ్యాస్ స్టవ్ లేదు, మనం కూరగాయలు కోయడానికి ఎట్లాంటి కత్తులు కూడా తీసుకురాలేదు. కత్తులు లేకుండా వంట ఎలా చేయాలి? అక్క, నువ్వు కంగారు పడుకో. నేను యూట్యూబ్లో బేర్ గ్రిల్స్ సర్వైవల్ వీడియోలు చాలా చూశాను. మనం కూడా రాతి యుగం టెక్నిక్స్ వాడదాం, రండి. చాందిని, కోమలి గుహ బయట ఉన్న ఖాళీ స్థలంలో రాతి యుగం వంటగది సెటప్ చేస్తారు. కోమలి అడవిలో నుండి ఎండిన గడ్డిని తీసుకొస్తుంది. 2 గులకరాళ్లను తీసుకొని ఒకదానికొకటి గట్టిగా రాపిడి చేసి నిప్రవ్వల్ని సృష్టించి గడ్డిలో మంట రాజేస్తుంది. రాజేష్, మోహన్ ఆమె టాలెంట్ చూసి నోరెళ్లబెడతారు. వావ్, మా ఆవిడ నిప్పు పుట్టించింది చూసావానయ్య. నా భార్య వంటలక్క మాత్రమే కాదు, అడవి తల్లి కూడా. ఇక చాందిని వంట మొదలు పెడుతుంది. ఇంటి నుండి తెచ్చిన వంకాయలు, బంగాళాదుంపల్ని రాతి బండకేసి కొట్టి చేత్తోనే మెత్తగా స్మాష్ చేస్తుంది. టమాటాలను చేత్తో పిసికి ఉప్పు కారం దట్టించి ఆ మిశ్రమాన్ని అరిటాకుల్లో వేసి పొట్లంలా కడుతుంది. ఆ పొట్లాలకు జిగట మట్టిని దట్టంగా పూస్తుంది. ఆ మట్టి ముద్దల్ని కోమలి రాజేసిన ఎర్రటి నిప్పుల మధ్యలో పెట్టి న్యాచురల్ బేకింగ్ చేస్తుంది. వావ్, అబ్బా చాందిని, ఈ పొగవాసనకి నా ప్రాణం లేచొస్తుంది. సిటీలో దొరికే తందూరి వంటలకి బాబులాగా ఉంది నీ రాతి యుగం వంట. కత్తి లేకపోయినా నీ చేతులతో చేసిన వంట అమృతంలా ఉంది.
సూర్యకాంతం గర్వంగా తన కోడలిని చూసి మీసం తిప్పుకున్నట్లుగా ఫోజు పెడుతుంది. ఇక పక్కింటి శాంతమ్మకి సూర్యకాంతం 5 లక్షల రూపాయలతో రాత్రికి రాత్రే అదృశ్యమైపోవటం అనుమానంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ సూర్యకాంతం ఆ పాత భైరవ గుహలోనే ఏదో పెద్ద గుప్తనిధి తవ్వుకుంటుంది. ఆ నిధిని తాను కూడా కొట్టేయాలని ఊహించుకొని వాళ్ళని పట్టుకోవటానికి ఒక కమాండోలాగా గుహ పైభాగానికి చేరుకుంటుంది. గుహ పైనున్న ఒక రంధ్రంలో నుంచి శాంతమ్మ తలదూర్చి లోపలికి చూస్తూ ఉంటుంది. సరిగ్గా అదే రంధ్రం కింద గుహలో చాందిని, కోమలి ఉదయం వంట కోసం రాజేసిన పొగ పైకి వెళ్తూ ఉంటుంది. ఆ దట్టమైన పొగ నేరుగా శాంతమ్మ ముఖానికి తగులుతుంది. ఏంటిది? నీది కోసం ఏవైనా యజ్ఞం చేస్తున్నారా? నాకు ఊపిరాడట్లేదు. అదే సమయంలో పొగకు భయపడిన గుహలోని గబ్బిలాలు గుంపుగా పైకెగురుకుంటూ వచ్చి ఆ రంధ్రంలో నుంచి బయటకొస్తాయి. అమ్మో, దెయ్యాలు, పిశాచాలు, నన్ను వదిలేయండి. శాంతమ్మ భయంతో బ్యాలెన్స్ తప్పి ఆ రంధ్రంలో నుంచి గుహలోపలికి జారిపోతుంది. నేరుగా వచ్చి రాజేష్ పడుకున్న చాప పక్కనున్న ఒక పెద్ద బురద గుంటలో ప్లాష్ మని పడుతుంది. ఆ పెద్ద శబ్దానికి, అరుపుకి రామారావు, సూర్యకాంతం కోడళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. ఒళ్లంతా బురద పూసుకొని జుట్టు రేగిపోయి తలమీద గబ్బిలాలతో ఉన్న శాంతమ్మను చూసి అందరూ పగలబడి నవ్వుతారు. ఏంటి శాంతమ్మ, మా గుహలో వాస్తులెట్టాగున్నాయో టెస్ట్ చేయడానికి పైనుంచి ఊడిపడ్డావు ఏంటి? బురద స్నానం కూడా ఫ్రీగా దొరికిందిగా. నేను ఇది తగలయ్యా. నువ్వు 5 లక్షలు తీసుకుని గుహలో రాజభోగాలు అనుభవిస్తున్నావు అనుకున్నాను. కానీ మీరు అచ్చం అడవి పందుల్లాగా బురదలో బతుకుతున్నారు. నా వల్ల కాదు బాబోయ్, నన్ను ఎక్కడి నుండి పంపించేయండి. శాంతమ్మ భయంతో పరిగెత్తుకుంటూ దెయ్యం పట్టినట్టుగా ఊళ్ళోకి వెళ్ళిపోతుంది. రాజేష్ అయితే నవ్వి నవ్వి నేల మీద పడిపోతాడు. ఇక చాందిని, కోమలి మట్టిలో కాల్చిన ఆ పొట్లాలని మంటలో నుంచి బయటకు తీస్తారు. ఆ వేడి మట్టి పెంకుని రాతితో పగలగొట్టి అరిటాకుని విప్పగానే లోపల ఎర్రగా ఉడికిన కూరగాయల మసాలా గుమగుమలాడిపోతుంది. దానికి తోడుగా రాతి మీద నూరిన చింతపండు పచ్చడిని వడ్డిస్తారు. ఆకలితో ఉన్న రాజేష్ ఆ అరిటాకులో వేడివేడి అన్నం, ఆ కాల్చిన కూర కలుపుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలొస్తాయి. అమ్మా సూర్యకాంతమ్మా, నా జీవితంలో ఇంత రుచికరమైన భోజనం నేను తినలేదు. గ్యాస్ లేదు, కుక్కర్ లేదు, కానీ ఆ మట్టిలో ఉన్న రుచి మొత్తం ఈ కూరలోకి వచ్చింది. ఈ గుహ నాకు 5 స్టార్ హోటల్ లాగా అనిపిస్తుంది. నిజమే కాంతం, నీ పిసినారితనం మనల్ని ఈ గుహకి తీసుకొచ్చినా మన కోడల క్రియేటివిటీ వల్ల మనం అద్భుతమైన జీవితాన్ని చూస్తున్నాం. ఏసీల గాలి కంటే ఈ కొండగాలి ఎంత హాయిగా ఉందో. సూర్యకాంతం కూడా ఆ వంట తిని కోడలని మెచ్చుకుంటూ ఉంటుంది. నా కోడల్లో మట్టిని కూడా అమృతం చేయగలరు అని తన మనసులోనే గర్వపడుతుంది. ఇక ఊళ్ళో అకాల వర్షం, భయంకరమైన తుఫాను వస్తుంది. ఊళ్ళో కరెంటు పోతుంది. లోతట్టు ప్రాంతంలో ఉన్న శాంతమ్మ ఇల్లు పూర్తిగా వరద నీటిలో మునిగిపోతుంది. డ్రైనేజ్ నీరు ఇల్లంతా వచ్చేస్తుంది. తినటానికి తిండి లేక, పడుకోవడానికి చోటు లేక శాంతమ్మ వణికిపోతూ ఉంటుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి శాంతమ్మ ఒక సురక్షితమైన ప్రదేశం కోసం వెతుకుతూ ఎత్తులో ఉన్న భైరవ గుహ వైపు పరుగు తీస్తుంది. గుహ బయట భయంకరమైన గాలివాన ఉన్న గుహ లోపల మాత్రం చాలా వెచ్చగా, సురక్షితంగా ఉంటుంది. కోమలి రాజేసిన మంట చుట్టూ సూర్యకాంతం కుటుంబం అంతా హాయిగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. శాంతమ్మ తడిసి ముద్దైపోయి వణుకుతూ కన్నీళ్లతో గుహ ముఖద్వారం దగ్గర నిలబడుతుంది. సూర్యకాంతం, సూర్యకాంతం, నన్ను క్షమించవే. మొన్న నీ గుహను చూసి ఎగతాళి చేశాను. కానీ ఆ ప్రకృతి కోపానికి నా పక్క ఇల్లు మునిగిపోయింది. కరెంటు లేదు, తినడానికి ముద్ద లేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ గుహకే వచ్చేసాను. నన్ను లోపలికి రాని కాంతం. సూర్యకాంతం, రామారావు వెంటనే వెళ్లి శాంతమ్మను లోపలికి తీసుకొస్తారు. రండి శాంతమ్మ గారు, చలి కొనుక్కుపోతున్నారే, మంట దగ్గర కూర్చోండి. ముందు ఈ తడి బట్టలు తీసేసి మార్చుకోండి. కోమలి వెంటనే వేడివేడిగా మట్టి కుండలో కాచిన మిరియాల కషాయం శాంతమ్మకిస్తుంది. చాందని తమ రాతియుగం స్పెషల్ వేడివేడి అరిటాకు భోజనాన్ని ఆమెకు వడ్డిస్తుంది. ఆకలితో చలితో ఉన్న శాంతమ్మ ఆ భోజనం తిని అమృతం దొరికినట్లుగా ఏడుస్తుంది. కాంతం, నా డబ్బు, నా ఇల్లు నన్ను కాపాడలేదు. కానీ ఈ అడవిలో నీ కోడల్లో తమ చేతులతో చేసిన వంట మాత్రం నా ప్రాణం నిలబెట్టింది.
ప్రకృతుడిలో మీరంతా ఎంత సురక్షితంగా ఉన్నారో చూస్తుంటే నాకు అసూయగా లేదు, ఆనందంగా ఉంది. నీ కోడలు దేవతల కాంతం. ఈ మాటలకు సూర్యకాంతం మనసు కరిగిపోతుంది. శాంతమ్మ, ఇదంతా నా కోడళ్ళ సలవే. నేను డబ్బు కాసిపడి వీళ్ళని అడవికి తెచ్చినా వాళ్ళు తమ తెలివితేటలతో ఈ గుహనే స్వర్గంగా మార్చేశారు. డబ్బు కంటే ప్రాణము ప్రేమ ఎంత గొప్పవని ఈ ప్రకృతి నాకు నేర్పించింది. ఇక నా జీవితంలో 5 లక్షలు కాదు కదా, 5 కోట్లు ఇచ్చిన నా కుటుంబాన్ని కష్టపెట్టను. అమ్మా, నీ మనసు మారటం చాలా సంతోషం. కానీ ఇంకో 10 రోజులుంటే నా ల్యాప్టాప్ ఛార్జింగ్ పూర్తిగా అయిపోతుంది. నా ఉద్యోగం కూడా ఊడిపోతుంది. దయచేసి త్వరగా మన ఇంటికి వెళ్దామమ్మా. అరే మోహన్, ఉద్యోగం పోతే పోనీరా, ఇక్కడ చాందిని వండే రాతియుగం వంటల ముందు ఆ 5 స్టార్ మీల్స్ కూడా వేస్ట్. నేను జీవితాంతం ఇక్కడే ఉండిపోతాను. ఆ మాటకి అందరూ గట్టిగా సంతోషంగా పగలబడి నవ్వుకుంటారు. మంట వెలుగులో గుహలోపల కుటుంబం అంతా కలిసి సంతోషంగా నవ్వుకుంటూ భోజనం చేస్తూ ఉంటుంది. డబ్బు కంటే సాటి మనిషి ప్రాణం ప్రేమ చాలా గొప్పవి. మనిషి తన క్రియేటివిటీతో ప్రకృతిలో మమేకమైతే ఎలాంటి విపత్తునైనా చిరునవ్వుతో ఎదుర్కోవచ్చు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. సూర్యకాంతం వంటగదిలో గ్యాస్ మంట ఎంత ఎత్తొస్తుందో ఒక స్కేల్ పెట్టుకొని కొలుస్తూ ఉంటుంది. ఆ పక్కనే చాందిని, కోమలి, రాధ అయోమయంగా చూస్తూ ఉంటారు. ఏమే చాందిని, నిన్న రాత్రి వంట చేసినప్పుడు గ్యాస్ మంట 2 అంగుళాలు ఎత్తి పెట్టావుగా, నా కళ్ళు కప్పలేవు నువ్వు. ఈ గ్యాస్ సిలిండర్ ధరలు చూస్తుంటే నా గుండుపోటు వచ్చేలాగుంది. ఒక్కొక్క సిలిండర్ 1000 రూపాయలు దాటిపోయింది. ఇంట్లో చూస్తే ఎవరికి ఏది పడితే అది వండాలి. ఈ రాజేష్ గాడికేమో రోజు 3 రకాల కూరలు కావాలి, మోహన్ గాడికి ఏపుళ్ళు కావాలి, మీ మామయ్య గారికి పులుసులు కావాలి. ఇవన్నీ విడివిడిగా వండితే రోజుకొక సిలిండర్ అయిపోవచ్చే. అత్తమ్మగారు, రాజేష్ గారు ఆఫీసులో రోజంతా కష్టపడతారు. ఆయనకి ఇష్టమైన వంకాయ కూర పప్పు చేయకపోతే ఆయన అస్సలు తినరు కదా. నిన్న రాత్రి కూడా ఆకలితో అల్లాడిపోయారండి. అవునత్తమ్మగారు, నా మొబైల్లో చూశాను. మనుషులు ఆనందంగా బ్రతకాలంటే రోజుకి 5 రకాల కూరగాయలు తినాలట. అప్పుడే మనకి విటమిన్స్ వస్తాయట. మా మోహన్కి నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేయాలి. విటమిన్లు కావాలా? విటమిన్లు? ఆ విటమిన్లు ఏదో గాలిలో పీల్చుకోండి. 5 రకాల కూరలు వండాలంటే 5 సార్లు స్టవ్లు ఎలికించాలి, 5 గిన్నెలు గడగాలి. నా వల్ల కాదమ్మా. ఈ రోజు నుండి ఈ ఇంట్లో కేవలం ఒకే ఒక్క కూర వండాలి, అంతే. అది కూడా గ్యాస్ మంట సిమ్లో పెట్టి వండాలి. ఎవరికి ఇష్టమైనా కష్టమైనా అదే తినాలి. అప్పుడే హాల్లోకి పక్కింటి శాంతం వస్తుంది. సూర్యకాంతం మాటలు వింటుంది. ఏంటి సూర్యకాంతం, ఇంటి నిండా 3 కోడలున్నారు, పెద్ద బంగ్లా ఉంది. కానీ నీ కొడుకులకి రోజు ఒకే కూర పెడుతున్నావా? ఊర్లో అందరూ మీ ఇంటిని చూసి నవ్వుకుంటున్నారు. నా ఇంట్లో చూడు, ఒక పక్క పన్నీరు, ఇంకో పక్క మష్రూము, ఇంకో పక్క చికెను, దేనికదే విడివిడిగా వండేసుకుని మహారాజులాగా తింటున్నామమ్మా. నీ పిసినారతనం గట్రా చూస్తే పక్కూరి భిక్షగాళ్ళు కూడా జాలి పడతారే కాంతం. ఈ మాటలు వినగానే సూర్యకాంతం ఈగో బాగా దెబ్బతింటుంది. ముఖం కందిపోతుంది. యాయ్ శాంతమ్మ, నా ఇంట్లో నా ఇష్టం. నా కోడలు తలుచుకుంటే 5 నిమిషాల్లో 5 రకాల కూరలు వండగలరు. కానీ నేను గ్యాస్ ఆదా చేస్తున్నాను, అంతే. అవునా? అయితే ఎల్లుండి మీ మామయ్య గారు వర్ధంతి కదా, ఆ రోజు 5 రకాల కూరలు, అందులో పప్పు, వంకాయ, బెండకాయ, ఆకుకూరలు, ఆలు అట్లాంటివి వండి ఊరు పెద్దలకి భోజనాలు పెట్టు. దమ్ముంటే నీ కోడళ్ళతో ఆ 5 రకాల కూరలు వండిచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, కేవలం ఒకే ఒక గ్యాస్ బర్నర్ వాడాలి. మరి 1 గంటలో వంట పూర్తి చేసేసేయాలి. అడ చేస్తే నేను నీ పిసినారతనాన్ని మెచ్చుకొని నీకు దండం పెడతా. లేదంటే ఊరంతా చాటింపేసేస్తాను. మరి సరే, నేను చేద్దాం. నా కోడల్లో ఒకే బర్నర్ మీద 5 కూరలు వండి చూపిస్తారు, నువ్వు చూస్తా ఉండు. శాంతమ్మ వెటకారంగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శాంతమ్మ వెళ్ళిపోయాక సూర్యకాంతం తల పట్టుకొని కూర్చుంటుంది. రామారావు, రాజేష్, మోహన్ అందరూ అక్కడికొస్తారు. కోడలు ముగ్గురు భయంగా చూస్తూ ఉంటారు. కాంతం, నీకేమైనా మతిపోయిందా?
ఆ శాంతం మీదో రెచ్చగొడితే నువ్వీ సవాల్కి ఎందుకు ఒప్పుకున్నావు? ఒకే ఒక్క గ్యాస్ బర్నర్ మీద ఒకేసారి 5 రకాల కూరలు ఎట్టా వండుతారు? అది అసాధ్యం. అవునమ్మా, ఒక కూర వండటానికి అరగంట పడుతుంది. 5 కూరలు వండాలంటే 5 సార్లు స్టవ్ వెలిగించాలి. నువ్వేమో ఒకే బర్నర్ ఒకేసారి అంటున్నావు. ఇది నా పొట్టకి జరిగే అతిపెద్ద అన్యాయం. ఎల్లుండి నాకు భోజనం లేనట్టేనా? నిన్ను బ్రతికుండగానే నన్ను చంపేస్తున్నావా ఏంటమ్మా? అమ్మా, కోమలి ఏమో టెక్నాలజీ వాడి ఎలక్ట్రిక్ కుక్కర్ కొందాం అంటుంది. కానీ నువ్వు కరెంటు బిల్లు వస్తుందని మీటర్ వీకేశావు. ఇప్పుడు ఎట్లా అమ్మా? మనం ఈ ఊర్లో పరువు పోగొట్టుకోవటం ఖాయం. నోరు ముయ్యండ్రా, నా పరువు శాంతమ్మ ముందు పోవడానికి లేదు. చాందినే, ఏ కోమలే, రాధా, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఒకే స్టవ్ మీద ఒకేసారి మంట వెలిగించి 5 రకాల కూరలు వండాలి. ఒకవేళ మీరు గనక ఆ సవాల్లో ఓడిపోతే మీ ముగ్గురికి ఇంటి తాళాలు జీవితంలో ఇవ్వను. మిమ్మల్ని నా వంటగదిలోకి రానివ్వను. సూర్యకాంతం కోపంగా గ్యాస్ సిలిండర్ల గదికి తాళం వేసి కేవలం 1 సిలిండర్ మాత్రమే వంటగదిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఇక సాయంత్రం చాందిని, కోమలి, రాధ ముగ్గురు పెరట్లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. అక్క, ఇదెలా సాధ్యం? ఒక గిన్నెలో ఒకటే కూర కదా ఉండగలం. ఒకే మంట మీద 5 రకాల కూరలు ఎలా వండుతామక్క? మనం ఓడిపోవడం ఖాయం. అత్తమ్మగారు మనల్ని వంటగదిలోంచి గెంటేస్తారు. ఏమో కోమలి, నా బుర్రస్సులు పనిచేయట్లేదు. ఒకవేళ 5 గిన్నెలు ఒకదానిపై ఒకటి పెడితే ఉడకో కదా. అప్పుడే రాధ చిరునవ్వుతో మాట్లాడుతుంది. మీరు కంగారు పడకండి. నాకు ఒక పాతకాలపు రహస్యం గుర్తుంది. మా తాతయ్య గారు ఇలాంటి ఉమ్మడి కుటుంబాల కోసమే ఒక ప్రత్యేకమైన పాత్రని వాడేవారు. దాని పేరు పంచకళ్యాణి కడాయి. పంచకళ్యాణి కడాయా? అదెలా ఉంటుంది రాదా? అది ఒక అతి పెద్ద ఇనుప బాణి, కానీ లోపల 5 విభాగాలుగా విభజించబడి ఉంటుంది. అచ్చం మన ప్లేటులో గడులున్నట్లు. దాని కింద ఒకటే మంట పెట్టినా ఆ వేడి 5 గదులకి సమానంగా వెళ్తుంది. ఒకేసారి 5 రకాల కూరలు వండుకోవచ్చు. మన అత్తమ్మగారి పాత అటక మీద అలాంటి గిన్నె ఉండే ఉంటుంది. నేను ఒకసారి చూశాను. భలే చెప్పావు రాదా. మనం వెంటనే ఆ అటకేదో ఎక్కేసి ఆ బాణిని వెతుకుదాం. రాజేష్ బావగారిని, మోహన్ని కూడా పిలవండి. ముగ్గురు కోడళ్ళు రాజేష్, మోహన్ కలిసి దుమ్ము పట్టి ఉన్న పాత గదిలోకి వెళ్తారు. రాజేష్ ఒక పాత కుర్చీ ఎక్కి అటక మీద వెతుకుతూ ఉంటాడు. దుమ్ము మొహానబడి తుమ్ములొస్తూ ఉంటాయి. అక్షి, అరే, ఈ అటక మీద ఎలకలు బుజు తప్ప ఏమీ లేవు. నాకెందుకో ఆకలి డబుల్ అవుతుంది. చివరికి ఒక మూలన భారీగా నల్లగా ఉన్న ఒక అతిపెద్ద 5 గదుల బాణె దొరుకుతుంది. మోహన్, రాజేష్ చాలా కష్టపడి దానిని కిందకు దించుతారు. దాన్ని శుభ్రం చేసి కడగ్గానే అది అద్భుతంగా కొత్త దానిలా మెరిసిపోతూ ఉంటుంది. ఇక వర్ధంతి రోజు ఉదయం కోడళ్ళు ముగ్గురు వంటకు సిద్ధమయ్యారు. సూర్యకాంతం ఒకటే స్టవ్వు, ఒకటే సిలిండర్ ఇచ్చి చేతులు కట్టుకుని నిలబడింది. రామారావు, రాజేష్, మోహన్ ఆసక్తిగా చూస్తున్నారు. చాందిని బంగాళదుంపల్ని ఉడకపెట్టి తన చేతులతోనే మెత్తగా స్మాష్ చేసింది. కోమలి ఒక చేత్తో తిప్పే మాన్యువల్ వెజిటబుల్ క్రషర్ వాడి టమాటాలని, ఉల్లిపాయల్ని గుజ్జుగా చేసింది. రాధ పల్లెటూరి స్టైల్లో మునగాకును ఒలిచి వంకాయలను చేతితోనే తుంచి సిద్ధం చేసింది. బెండకాయలను కూడా చేత్తోనే విరిచింది. 5 రకాల కూరలు సిద్ధం చేశారు. ఏంట ఇది? ఎంత పెద్ద బాణీని తీసుకొచ్చారు. ఇందులో 5 రకాల కూర ఎట్టలు వండుతారు? పిచ్చి ప్రయోగాలు చేసి నా స్టవ్ పాడు చేయబాకండి. అత్తమ్మగారు, మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఈ పంచకళ్యాణి కడాయి మా ఏంటో ఇప్పుడు చూస్తారు. ఇది పాతకాలపు నాటి టెక్నాలజీ. కోమలి సింగిల్ గ్యాస్ స్టవ్ వెలిగించింది. చాందిని, రాధ కలిసి ఆ అతిపెద్ద 5 గదుల బాణిని స్టవ్ మీద పెట్టారు. 5 గదుల్లో కొద్ది కొద్దిగా నూనె వేశారు. మొదటి గదిలో బంగాళదుంప కూర పోపు వేశారు. రెండవ దాంట్లో గుత్తి వంకాయ మసాలా వేగుతుంది. మూడవ దాంట్లో టమాటా పప్పు ఉడుకుతుంది. 4వ దాంట్లో బెండకాయ ఫ్రై వేగుతుంది. ఇక 5వ దాంట్లో మునగాకు వేపుడు తయారవుతుంది. మంట ఒక్కటే అయినా ఆ మంట వేడి బాణె అడుగు భాగం నుంచి 5 గదులకు సమానంగా వ్యాపిస్తుంది. ఏ కూర దేనితో కలవకుండా ఎవరి గదిలో వాళ్ళు అన్నట్లుగా ఉడుకుతున్నాయి 5 కూరలు. అబ్బా, అమ్మా, ఈ వాసన చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఒకేసారి 5 రకాల కూరల సువాసన నా ముక్కును తాకుతుంది. నా జీవితంలో ఇంత అద్భుతమైన వంటని నేను చూడలేదు.
నా చాందిని చేతులు బంగారం. అన్నయ్య, నిజంగా ఇది మ్యాజిక్లా ఉంది. అమ్మ ఒకే సిలిండర్ గ్యాస్తో ఈ 5 కూరల్ని వండించేస్తుంది. ఈ ఐడియా భలే వర్కౌట్ అయింది. సూర్యకాంతం కూడా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తుంది. ఒకే మంట మీద 5 కూరలు ఉడుకుతుంటే ఆమెకు గ్యాస్ ఆదా అవుతున్న ఆనందం ఒక పక్క, తన కోడళ్ల తెలివితేటల పట్ల గర్వం ఇంకో పక్క కలుగుతాయి. ఇక శాంతమ్మ కిటికీలో నుంచి వస్తున్న 5 రకాల వంటల సువాసనని పీల్చుకొని కుళ్ళుతో రగిలిపోతూ ఉంటుంది. అసాధ్యం. ఒకే స్టవ్ మీద 5 రకాల కూరలు ఎట్టా వండుతారు? నేను ఊరంతా డప్పు కొట్టి చెప్పాను సూర్యకాంతం పరువు పోతుందని. ఇప్పుడు వీళ్ళు వంట పూర్తి చేస్తే నా పరువు పోద్ది. నేను వెళ్ళి ఆ గ్యాస్ పైపు తీసేస్తాను, లేదా కూరల్లో ఉప్పు ఎక్కువ వేసేస్తాను. శాంతమ్మ దొంగతనంగా సూర్యకాంతం ఇంటి పెరట్లోకి దూకుతుంది. వంట చేస్తున్న కోడళ్ల దృష్టి మళ్లించటానికి పిల్లిలా మియావ్ మియావ్ అని అరుస్తుంది. కాని ఎవ్వరూ పట్టించుకోరు. శాంతమ్మ నెమ్మదిగా గ్యాస్ సిలిండర్ దగ్గరకు వెళ్ళబోతుంది. సరిగ్గా అదే సమయానికి రాజేష్ తాను తినటానికి తెచ్చుకున్న ఒక పెద్ద గుమ్మడికాయను కింద పెట్టి ఉంటాడు. శాంతమ్మ కాలు ఆ గుమ్మడికాయ మీద పడి జారిపోతుంది. దొర్లుకుంటూ వెళ్ళి పక్కనే రాధ పేడతో కలిపి ఉంచిన బూడిద కుప్పలో భయానకమైన శబ్దంతో పడిపోతుంది. అమ్మో, చచ్చిపోయాను. నా నడుము విరిగిపోయింది. ఆ అరుపు విని సూర్యకాంతం కోడళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. బూడిద పూసుకుని దెయ్యంలో ఉన్న శాంతమ్మని చూసి అందరూ పగలబడి నవ్వుతారు. ఏంటి శాంతమ్మ, నా కోడల వంట చేస్తుంటే నువ్వు బూడిద స్నానం చేస్తున్నావా? ఒకే మంట మీద 5 కూరలు వండలేదని సవాల్ చేసావుగా. వచ్చి చూడు నా కోడలు చేసిన అద్భుతాన్ని. ఇంకెప్పుడైనా నా ఇంటి మీద కుట్ర చేస్తే ఈసారి గుమ్మడికాయ కాదు, నిన్ను 5 గదుల కడాయిలో వేసి వండేస్తాను. శాంతమ్మ సిగ్గుతో ముఖం దాచుకొని పరుగుదీస్తుంది. రాజేష్, మోహన్ డాన్సులు వేస్తారు. ఊరి పెద్దలకు మరియు ఇంట్లో వాళ్ళందరికీ భోజనాలు వడ్డిస్తారు. చాందిని, కోమలి, రాధ ఒకేసారి ఆ బాణెలో నుండి 5 కూరల్ని వడ్డిస్తూ ఉంటారు. రాజేష్ తన విస్తరాకులో ఉన్న ఆలూ కర్రీ, గుత్తి వంకాయ, టమాటా పప్పు, బెండకాయ ఫ్రై, మునగాకు వేపుడు చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. అమ్మా, ఈరోజు నా జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. 5 రకాల కూరలు ఒకేసారి కంచంలో పడుతుంటే నా జన్మ ధన్యమైపోయింది. చాందిని, నీ చేతి వంట అమృతం. సూర్యకాంతం గారు, మీ కోడళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అతి తక్కువ గ్యాసు ఖర్చుతో ఇంత గొప్ప విందు చేశారు. పాతకాలపు పంచకళ్యాణి కడాయిని వాడి మాకు కనువిందు చేశారు. మీ కుటుంబం ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. సూర్యకాంతం గర్వంగా తన కోడళ్ల వైపు చూస్తుంది. ఇక అందరూ వెళ్ళిపోయాక సూర్యకాంతం తన కోడళ్ల దగ్గరికి వస్తుంది. రామారావు, రాజేష్, మోహన్ కూడా అక్కడే ఉంటారు. చూసావా కాంతం, ఈరోజు ఆ పంచకళ్యాణి కడాయి మనకు గొప్ప పాఠం నేర్పింది. ఆ కడాయిలో 5 గదులున్నట్లే మన ఇంట్లో మనం వేరువేరు మనుషులు ఉన్నాం. ఎవరి అభిరుచులు వాళ్ళవి, కానీ కింద మంటొక్కటే, అదే ప్రేమ. ఒకే ప్రేమతో ఒకరికొకరు తోడుంటే వేరువేరు మనస్తత్వాలున్న కోడళ్ళు కూడా ఒకే కుటుంబంగా ఎంత అద్భుతాన్ని సృష్టిస్తారో ఈరోజు చూశావుగా. నీ పిసినారితనం ఈ కుటుంబాన్ని ముక్కలు చేయకూడదు. ఈ మాటలకు సూర్యకాంతం కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆమె తన గడుసుతనాన్ని, అహంకారాన్ని పక్కన పెడుతుంది. యావండి, మీరు చెప్పింది నిజమే. నా పిసినారితనం వల్ల నా పిల్లల ఆకలిని, నా కోడళ్ళ కష్టాన్ని నేను చూడలేకపోయాను. ఈరోజు నా కోడళ్ళు నా పరువు నిలబెట్టారు. చాందిని, కోమలే, రాధా, నన్ను క్షమించండి తల్లు. ఇదిగోండి ఈ గ్యాస్ సిలిండర్ల గత్తాలాలు. ఇకపై ఈ ఇంట్లో గ్యాస్ ఖర్చు గురించి నేను అడగను. మీకు ఇష్టమైనన్ని కూరలు వండుకోండి. సూర్యకాంతం తన నడుముకున్న తాళాల గుత్తిని తీసి పెడుతుంది. ముగ్గురు కోడళ్ళు సంతోషంగా, అత్తమ్మగారు, తాళాలు మీ దగ్గరే ఉంచండి. మేమెప్పటికీ మీ మాటని జవదాటం. కానీ రేపటి నుండి రోజు 5 కూరలే వండుతాం. వావ్, రోజు 5 కూరలా? అమ్మా, ఇక నా కడుపుకి పండగే పండగ. ఈ ఇల్లు ఒక 5 స్టార్ హోటల్ అయిపోయింది. అందరూ గట్టిగా సంతోషంగా పగలబడి నవ్వుకుంటారు. కుటుంబంలో ఐకమత్యం మరియు ప్రేమ ఉంటే ఎలాంటి సమస్యకైనా ఒక అందమైన పరిష్కారం దొరుకుతుంది. వేరువేరు మనస్తత్వాలు ఉన్నా
ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.